హిందూ ధర్మ రక్షణ కొరకు మాత్రమే ఈ ఈరోజు చేస్తున్నటువంటి ఈ వీడియో ఏమిటంటే ప్రతి వినాయక మండపాల్లో మనకు వచ్చినటువంటి ఈ నవరాత్రుల్లో ప్రతి పూజారి వారి వారి కర్తవ్యంగా భావించి నేను హిందూ ధర్మ రక్షకుడునని చెప్పేసి గుర్తు చేసుకోవాలి, గుర్తు చేయాలి. ఎలా ఇతర మతాల వారు ఎవరు భయపడకుండా వారి వారి గురువులు వారి వారి ప్రభువులు అనుకోండి వారి మతానికి సంబంధించినటువంటి బోధనలు చేసేటప్పుడు ఎవరికి భయం అవసరం లేదు. ఎందుకంటే ఎవరి మతమైన వాళ్ళు స్వేచ్ఛగా బయట బహిర్గతంగా చెప్పొచ్చు. వినేటటువంటి వారికి వినే విధంగా ఆచరించే విధంగా చెప్పాలి. అందులో మనకున్నటువంటి ఈ నవరాత్రులు ప్రతి హిందువు హిందూ ధర్మంగా పూజలు చేయాలి. హిందూ ధర్మం అంటే ఏంటి అసలు? మరి ఇతర మతాల వాళ్ళ దగ్గర లేనటువంటి లోపాలు మన దగ్గర ఎందుకు ఉండాలి? వీటిని మనం కళ్ళగట్టి చెప్పాలి. ఎలా చెప్పాలంటే, అయ్యా వారు వచ్చి డ్యాన్సులు చేయరు, వారు వచ్చి ఇతరులు ఎవరు కూడా వారి పూజలు పురస్కారాలు చేసుకుంటున్నారు అని అంటే వారి కీర్తనలు వారి భజనలు వారి నామ సంకీర్తనలు మాత్రమే ఉంటాయి తప్ప డీజేలు పెట్టినా ఆ డీజేలో వినడానికి ఇంపుగా ఉండే పాటలు పెట్టుకోవాలి. అందులో మనల్ని ఎక్కిరించకుండా ఉండేటటువంటి ఇతర మత వాళ్ళు మన మీద బురద చదువుతున్నారు. ఏమని? అయ్యా మీరు దేవుడి దగ్గర పాటలు ఎలా పెడతారయ్యా అని అంటే శాంతబాయి పాటలు పెట్టి దుంకేటటువంటి వారు మీరు అని చెప్పేసి మనల్ని వెక్కిరించుకునేటటువంటి పని మనమే చేసుకుంటున్నాం. అది కాకుండా పూజ చేయడానికి మాత్రమే సమయం కేటాయించాలి, పూజ చేయాలి. కానీ కేవలము రాత్రులు అయితే ఇంకేదో చేసుకోవడానికి భజన కాకుండా, ఒకప్పుడు భజన చేసేది, ఇప్పుడు మాత్రం భజనలు తగ్గించి మరి వాళ్ళ టైంపాస్ కోసం కొన్ని రకరకాల గేమ్స్ ఆటలు ఆడుతున్నారు. దాని వలన కూడా కొన్ని మండపాలలో పోలీసుల రైడ్ జరిగి, ఎందుకంటే నేను ఒక రిపోర్టర్ని కూడా నేను చాలా సార్లు చూశాను. ఆ రైడ్ జరిగినాయి. మరి ఇట్లా జరిగింది అంటే తెల్లారి మళ్ళీ ఏదో కప్పిపుచ్చుకోవడం అట్లాంటివి జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది చాలా తప్పుగా పరిగణించాలి. మనం ఎవరు కూడా దానికి ప్రోత్సహించకూడదు. ఎందుకంటే హిందూ ధర్మాన్ని ధర్మంగా చేద్దాం. దాన్ని అందరూ కూడా అధర్మపూర్ణమైనటువంటి కార్యక్రమాలు అసలు మనకు పనికిరాని, ఏమంటే క్యారమ్ బోర్డు ఆడుకోవడము, ఇంకేదో ఆడుకోవడం, ఇంకేదో చేయడము, అలాంటివి చేస్తున్నాం. అది కూడా బహిర్గతంగా చేయకూడదు. ఎవరికి ఎలాంటి పూజ చేసేటందుకు సమయం లేని వాళ్ళు రాకుండా సరే, కానీ పూజలు మాత్రం చేసేందుకు వచ్చేవాళ్ళు పూజలు మాత్రం చేయాలి. డ్యాన్సులు చేసుకుంటే ఏం చేయాలయ్యా నువ్వు అంటే, అవును భజనలు కీర్తనలు చేసి తన్మయత్వంలో దూకే వాళ్ళు ఎంతమంది లేరయ్యా, అలా చేసుకోవాలి. అలాగే ప్రతి పంతులు కూడా బల్ల బుద్ధి చెప్పాలి, చెప్పుదాము ధైర్యంగా. నేను కూడా చెప్తున్నాను. ఏమని అని అంటే, నీ ధర్మం కోసం నువ్వేం చేయాలి, నీ ధర్మం కోసం నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఎలా డ్రెస్ ముస్తాకోవాలి, ఎలా నీ అలంకరణ ఉండాలి అనేది ఖచ్చితంగా చెప్పాలి. రెండవది, మండపాల దగ్గరికి బట్టలు కూడా నిజంగా హిందూ సాంప్రదాయ దుస్తుల్లో వచ్చేటటువంటి వాళ్ళని తయారు చేద్దాం. చేయడానికి అందరూ కూడా దృఢ నిశ్చయంతో ఉండాలని కోరుకుంటున్నా.